ఇటీవల కురిసిన ఎడతెరిపి వర్షాల కారణంగా టొమాటో దిగుబడి తగ్గడంతో దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో మదనపల్లె మార్కెట్లో కిలో టొమాటో ధర 50 రూపాయలకు చేరగా బహిరంగ మార్కెట్లో 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో ఆలస్యంగా వేసిన పంటల దిగుబడి తగ్గినప్పటికీ రుచి, నాణ్యత కలిగిన టొమాటోకు డిమాండ్ పెరిగింది. వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులకు భారంగా మారింది. మరో 15 రోజుల వరకు ఇవే ధరలు కొనసాగవచ్చని మార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశం మీద పూర్తి సమాచారం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు టమాటా రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. 1 కేజీ టమాటా కొనాలంటే 50 రూపాయలకు పైమాట అని చెప్పుకోవచ్చు. వంటింట్లో ఏ వంట చేయాలన్నా ముఖ్యంగా కావాల్సింది టమాటా. ఆ టమాటా రేట్లు ఒక్కసారిగా 50 రూపాయల పైగా పెరగడంతో ఒక్కసారిగా కొనుగోలుదారులందరూ కూడా బెంబోలెత్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నేను తిరుపతిలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నాను. టమాటాలు మార్కెట్ వద్ద పూర్తి స్థాయిలో మనం చూస్తున్న విజువల్ చూడొచ్చు. ఈ టమాటా రైతులకు సంబంధించి మనము ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఒకసారి పొంగునూరు కావచ్చు, అదేవిధంగా పలమనేరు, మరో పక్క మదనపల్లి, ఈ పూర్తి స్థాయిలో పడమట మండలాల్లో పూర్తి స్థాయిలో ఈ టమాటా రేట్లు ఎక్కువ పండిస్తూ ఉంటారు. అయితే ఇవి సంవత్సరంలో అంటే 1-2 సార్లు తప్ప మిగతా రోజుల్లో మాత్రం రోడ్లు ఎప్పుడు కూడా ఇవి గిట్టుబాటు ధర దొరక్క రైతులందరూ ఆందోళన చెందే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రము 1 కేజీ 50 అంటే ఒక బాక్స్ అంటే మొత్తం కలిపి 500కు పై మాట అని చెప్పేసి ఇప్పుడు మార్కెట్లో వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రైతు ఈ టమాటాలు పండించాలంటే అవి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రేట్లు అయితే మాత్రం గత 2 నెలల నుంచి కూడా ఈ రేట్లన్నీ కూడా బాగున్నాయని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ విధంగా రేట్లు ఉన్నాయి అనే విషయాలు ఇక్కడ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఈ రేట్లు కూడా విపరీతంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మా రేట్లు ఎంత ఉన్నాయమ్మా ఇప్పుడు కేజీ? 50. బాక్స్ వచ్చి 1200 పడుతుంది. కేజీ వచ్చి 50 రూపాయలు. 25 కిలోలు వస్తుంది. 1 వీక్ ముందు తక్కువే 25-30 ఉంది. 25 కేజీ 25, 50. బాక్స్ వచ్చి 1200 పడుతుంది. వ్యాపారాలు ఎట్లున్నాయి? తక్కువే ఉంటుంది. ఇప్పుడైతే రేట్ ఎక్కువ కదా. కేజీ కొనే వాళ్ళు 1/2 కిలో కొంటారు, 2 కిలోలు కొనే వాళ్ళు కేజీ కొంటారు. అదే చూస్తున్నాం కదా, ఈ మార్కెట్లో వ్యాపారస్తులు కూడా చెప్పే పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే రేట్లు కూడా వాళ్ళకు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉండడంతో 2 కేజీలు కొనే వాళ్ళు కూడా 1 కేజీ ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు. ఎంత చెప్తున్నారు నా టమాటా? కేజీ 50 రూపాయలు చెప్తున్నారు. ఇంతకుముందు తక్కువ ఉండేది. రైతులకి గిట్టుబాటు ధర రావాలి కదా, రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. కానీ వ్యాపారస్తులు మాత్రం పెంచి అమ్ముతున్నారు రేటు. కాబట్టి డైరెక్ట్గా రైతుల దగ్గర తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అంటే రైతులకి సామాన్యంగా మామూలుగా చూసుకుంటే 10 సార్లు వాళ్ళు పంట వేసుకున్నా కానీ ఎప్పుడు కానీ గిట్టుబాటు జరగదు. ఇప్పుడు మాత్రం 1 కేజీ 50 రూపాయలు అంటే రైతులకి ఆనందమైన పరిస్థితే కదా. ఆనందమైన పరిస్థితే, కానీ మధ్యదారులు ఎక్కువగా బెనిఫిట్ పొందుతున్నారు. డైరెక్ట్గా రైతులకే ఈ బెనిఫిట్ వస్తే వాళ్ళంత హ్యాపీగా ఉంటారు. కేజీ 50 రూపాయలు అంటే సామాన్య విషయం కాదు. ఇప్పుడు పెరిగింది, రైతులంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కొనాలి. ఇట్లా మార్కెట్ దళాదారులు వాళ్ళతో కొనడం వల్ల తగ్గిపోతుంది అన్నమాట. వీళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఇది మరి కొంతమంది ఇక్కడ కొనుగోలుదారులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. చూడొచ్చు మనము ఈ పెద్ద మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అనేది తిరుపతిలో అనే పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ టమాటా కొనుగోలు కూడా చాలా మంది తీసుకెళ్తున్నారు. ఎంత ఉందమ్మా టమాటా రేట్? ఎంత ఉంది? ఏం చెప్తున్నారు? టమోటా రేట్లు చాలా విపరీతంగా ఉంది. ప్రతిదానికి టమోటాలు వాడాలి కాబట్టి ఇంకా తీసుకోవాల్సి తప్పట్లేదు. ఈసారి మాత్రము చాలా రేట్లు విపరీతంగా ఉంది. అందుకే మేము 3-4 కేజీలు తీసుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఇప్పుడు 1/2 కేజీ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. 60 చెప్తున్నా, 70 చెప్తున్నాడు. పండ్లు రేట్ ఎక్కువే. పండ్లు ఎట్ట కొనేది అన్ని రేట్లే. తినేది రేట్లు బాగుంటాయి. రైతు కూడా బాగుండాలి కదా. బాగుండాలి. వాళ్ళు ఆడ తింటున్నారు, వీళ్ళు తెచ్చుకుంటారు, వీళ్ళు అమ్ముకుంటున్నారు. పాపం ఆడవాళ్ళు తక్కువకే తీసుకుని వస్తారా? కష్టపడిన వాళ్ళకి ఏం లేడా, అమ్ముకొని తినే వాళ్ళకే ఉండేది ఆదాయం. అంటే రైతు పూర్తి స్థాయిలో దగా పడుతున్నాడు. ఇక్కడ మాత్రం మార్కెట్లో రైతులు మాత్రం బాగుపడుతున్నారు కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే టమాటాలు విపరీతమైన రేట్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కొనాలంటేనే దానికి జేబులు చిల్లుపడే పరిస్థితి అనేసి ఇక్కడున్న కొనుగోలుదారులు కూడా చెప్తున్నారు. అయితే
మనం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనం చెప్పుకున్నట్టు ఇట పుంగనూరు, పీలేరు, మదనపల్లి ఈ పడమటి మండలాల్లో పూర్తి స్థాయిలో టమాటాను కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఈ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి రేట్లు ఉంటాయి, మళ్ళీ పూర్తి స్థాయిలో రేట్లు ఉండకుండా రైతులందరూ కూడా దిగాలు పడిపోయే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం 2 నెలల నుంచి మాత్రము ఈ టమాటా రేట్లు ఒకే స్టాండర్డ్గా అంటే 40 రూపాయల నుంచి 50 రూపాయలు, 50 రూపాయల నుంచి 40 రూపాయలు తగ్గుతూ ఎక్కుతూ వస్తుంది. ఈ 2 నెలల నుంచి కూడా రైతులందరూ అన్నగా ఉన్న ఒకసారి కొనుగోలుదారులు మాత్రం అయితే ఏ వంట వండాలన్నా ఖచ్చితంగా ఈ టమాటాను వాడాల్సిందే. కాబట్టి మేము 2 కేజీలు 4 కేజీలు కొనే వాళ్ళము ఇప్పుడు ఏకంగా అర కేజీ 1/4 కేజీ కొనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అనేసి ఇక్కడ కొనుగోలుదారులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్, తిరుపతి నుంచి.